వారాహి అమ్మకి కందదీపం ఎలా పెట్టుకోవాలో మీకు చూపిస్తున్నాను అనమాట ఈరోజు. దానికోసం ఫస్ట్ ఒక చిన్న కందన అయితే తీసేసుకోవాలి. శుభ్రంగా మట్టి అంతా పోయేలాగా వాష్ చేసుకోవాలన్నమాట. చేసుకుని ఇప్పుడు దీనికి తొడియం దగ్గర ఒక హోల్ లాగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా గిన్నెలాగా అయితే కనుక కట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏదన్నా ఒక ఇత్తడి ప్లేట్ తీసుకుని ఆ ఇత్తడి ప్లేట్ మీద ఇది పెట్టుకోవాలి. దీనికి నీట్గా పసుపు రాసుకోవాలి. ఆల్రెడీ మనం కడిగేసి ఉంది కాబట్టి తొందరగానే పసుపు అన్నది పట్టేస్తుంది. లేదు అంటే కనుక కొంచెం పసుపు అన్నది తడి చేసుకుని ఉంచుకుని అలా కూడా రాసేసుకోవచ్చు. ఈ విధంగా అయితే పసుపు రాసేసుకోవాలన్నమాట. రాసుకొని ఇప్పుడు దీనికి చుట్టూ కూడా కుంకుమ బొట్లు అన్నవి పెట్టుకోవాలి. ఇలాగా మొత్తం చుట్టూ కూడా ఈ విధంగా కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు ఇందులో ఆవు నెయ్యి, ఈ కందదీపం మటుకు ఆవు నెయ్యితోనే పెట్టుకోవాలన్నమాట. నువ్వుల నూనె అలా ఏ నూనెతో పడితే ఆ నూనెతో పెట్టకూడదు. ఓన్లీ ఇది ఒక ఆవు నెయ్యితోనే పెట్టుకోవాలి. ఇందులో ఎర్రొత్తులు, నా దగ్గర ఎర్రొత్తు ఒకటే ఉంది. సో నేను మొత్తం 5 ఒత్తులు అన్నవి పెట్టుకోవాలన్నమాట. నేనైతే ఒక ఎర్రొత్తిను మిగతావి తెల్ల ఒత్తులు పెట్టుకున్నాను. ఇప్పుడు సాంబ్రాణి పుల్లతో ఈ కందదీపాన్ని వెలిగించుకోవాలి. ఇలా 16 శుక్రవారాలు గనక మనం సాయంత్రము 7:30 దాటిన తర్వాత మనం గనక వారాహి మాతకి ఇలా ఏదన్నా మొక్కుకొని 16 వారాలు కనుక చేస్తే గనక మన 16 వారాలు అయ్యే లోపలే మన కోరిక అన్నది తీరుతుంది. నేను ఆల్రెడీ మొన్న నవరాత్రిలో 9 రోజులు పెట్టాను, కానీ మళ్ళీ 16 శుక్రవారాలు పెడదామని మళ్ళీ స్టార్ట్ చేశాను. దీపం వెలిగించేసిన తర్వాత దీనికి కూడా ఏదన్నా పువ్వులు పెట్టుకోవాలి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పానకము, చనివిడి వడపప్పు, చిలకడ దుంపలు అండ్ నేను చక్కెర పొంగలు కూడా ప్రసాదం చేశాను అనమాట. మన ఇష్టం, అది ఆప్షనల్. ఇప్పుడు కందదీపం పెట్టుకున్న తర్వాత మనం నివేదన చేసుకుని అమ్మవారికి సాంబ్రాణి అంటే చాలా ఇష్టం అనమాట. సో మనం సాంబ్రాణి కూడా బొగ్గులు వేసుకుంటే చాలా మంచిది. మనము ఇక్కడ వారాహి అమ్మవారిది కవచము, వారాహి అమ్మవారి మూలమంత్రం అవి ఉంటాయి కదా, అవన్నీ చదువుకుంటే చాలా మంచిది అన్నమాట. ఇది వారాహి అమ్మకి కందదీపం ఎలా పెట్టుకోవాలో అన్నది మీకు చూపించాను. మీరు కూడా కనుక 16 వారాలు కనుక మొక్కుకొని అమ్మవారికి కనుక కందదీపం పెడితే కనుక మీరు 16 వారాలు అయ్యే లోపలే మీ కోరిక అన్నది నెరవేరుతుంది. ఎలాంటి కోరికైనా